మంగళవారం ప్రపంచమంతా ఉత్కంఠంగా గడిపింది. ఇరాన్ను సర్వనాశనం చేస్తాననేలా ట్రంప్ ప్రకటనలు ఉండటంతో ఏ నిమిషం ఏం జరుగుతుందనే టెన్షన్ ఏర్పడింది. అయితే గడువుకు కాస్త ముందుగానే సీన్ మారింది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. దానితో పాటు కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న హర్మూజ్ జలసంధి అంశం కూడా ప్రస్తుతానికి ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాతో కుదిరినటువంటి 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ధృవీకరించారు. సాంకేతికత పరిమితులను పరిగణలోకి తీసుకుంటూ ఇరాన్ ఆర్మీ కోఆర్డినేషన్తో ఈ 2 వారాల పాటు జలసంధిని ఓపెన్ చేయనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్పై దాడులు ఆపేస్తే తమ ఆర్మీ కూడా డిఫెన్సివ్ ఆపరేషన్లు నిలిపివేస్తుందని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికకు అమెరికా అంగీకారం తెలిపింది. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఓపెన్ అవ్వటం అనేది అంతర్జాతీయ మార్కెట్లకు ఒక ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికైతే ఇది తాత్కాలిక శాంతి మాత్రమే. మరి ఒప్పందం శాశ్వత శాంతికి దారితీస్తుందో లేదో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.